Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జూన్ 19 2025కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈరోజు జరిగాయి. జూన్ 18న జరిగినటువంటి అంశాలు రెండు ఉన్నాయి. అది ఈ రోజుకి లింకుగా ఉంది. ఒకటైతే జూన్ 18న జరిగినటువంటిదే. అందులో కీలకమైనటువంటిది ఒకటి ఆపరేషన్ సింధు. ఇది జూన్ 18కి జూన్ 19కి సంబంధం ఉన్నటువంటి ఒక అద్భుతమైన అంశం. రెండవది QS ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026. ఇది ఈరోజు అంటే జూన్ 19 2025న విడుదలైంది. అలాగే సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2025 దీనిని నిన్న ప్రకటించారు. అలాగే బాల సాహిత్య పురస్కార్ 2025 దీనిని కూడా నిన్న ప్రకటించారు. ఈ రెండు అవార్డులు నిన్న ప్రకటించబడినవి. అందులో దీని ప్రత్యేకతలు ఏమిటి, ఎంత నగదు బహుమతి ఇస్తారు, ఎంపిక కమిటీ ఎలా పనిచేస్తుంది, ఎన్ని భాషలకు ఇస్తారు, తెలుగు భాష పొందిన వారు ఎవరు, తెలుగు భాషకి సంబంధించి మనకి ముఖ్యంగా ఎవరు ఈ తెలుగు భాషకి సంబంధించినటువంటి ఎంపిక కమిటీ ఎవరున్నారు అన్నది చూద్దాం. అలాగే మారుతి చితంపల్లి మరణం. ఈరోజు ఆయన మరణించారు. ఆయన ఎవరు, ఆయన ప్రత్యేకతలు ఏమిటి చూద్దాం. అలాగే 3 రకాలైనటువంటి ఒప్పందాలు కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. భారత్ క్రొయేషియా మధ్య ఒప్పందాలు, త్రైపాక్షిక ఒప్పందం ఒకటి కుదిరింది, త్రైపాక్షిక ఒప్పందం. అలాగే MOPR మరియు భాషిణీల ఒప్పందం అనేటువంటి ఈ 3 అంశాలని ఇప్పుడు ఈ 8 అంశాలని ఇప్పుడు మనం చూద్దాం. డైలీ కరెంట్ అఫైర్స్ జూన్ 19లో భాగంగా కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఒకటో దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అది ఏమిటంటే ఆపరేషన్ సింధు. ఈ ఆపరేషన్ సింధుకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడవచ్చు. దాన్ని ఒక్కసారి చూసేద్దాం. వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆపరేషన్ సింధు ఆల్రెడీ మనం లేటెస్ట్గా చేసిన ఆపరేషన్స్ అన్నింటినీ కూడా వీడియోగా చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధుని ఒకసారి చూద్దాం. ఈ ఆపరేషన్ సింధుని భారత ప్రభుత్వము 18 జూన్ 2025 నాడు ప్రకటించింది. ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఆన్ జూన్ 18, 2025. ఒకవైపున G7 సమావేశం 51వ సమావేశం కెనడాలో కనాసియోలో జరిగింది. ఆ సమావేశం జరుగుతుండగా మధ్యలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సమావేశాన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. దాంతో ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య తలెత్తిన యుద్ధ పరిస్థితులతో మరింతగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ అమెరికా ఈ యుద్ధంలో దిగుతుంది అని వార్తలు రావడంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి భారీగా ప్రజలు తరలి వెళ్ళిపోవడం జరుగుతుంది. 1 కోటి మంది ఆ నగరంలో నివసిస్తున్నారు. వారందరినీ తరలించాలని ఒక లక్ష్యంగా వాళ్ళంతట వాళ్ళే స్వతహాగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల అక్కడ చిక్కుకున్న భారతీయులని, ముఖ్యంగా విద్యార్థులని, మోర్ ఓవర్ ఇరాన్లో ఒక 4,000 మంది భారతీయులు ఉంటారట. అందులో సగం మంది విద్యార్థులే ఉంటారని ఒక అంచనా. అయితే ఆ యుద్ధం వలన సుమారుగా 110 మంది భారతీయ విద్యార్థులు వీరు 17/6/2025న
ఆర్మేనియా అనేటువంటి దేశానికి చేరుకోవడం జరిగింది. ఆర్మేనియా రాజధాని యెరెవాన్కి చేరుకున్నారు. ఆర్మేనియా రాజధాని పేరు ఏమిటంటే యెరెవాన్. ఈ యెరెవాన్కి భూమార్గంలో వీరు చేరుకున్నారు. అయితే 17వ తేదీన వీరిని భారత ఎంబసీ, ఇరాన్ రాజధాని టెహరాన్లో ఉన్న ఇండియన్ ఎంబసీయే వీరిని రోడ్డు మార్గంలో అక్కడ ఉంచింది, ఆర్మేనియాలో ఉంచింది. కానీ ఎప్పుడైతే అమెరికా కూడా డైరెక్ట్గా ఈ యుద్ధంలో దిగుతుందని భావన ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా జూన్ 18, 2025న ఆపరేషన్ సింధూని ప్రకటించి అక్కడ ఆర్మేనియా రాజధాని యెరెవాన్ నుంచి జూన్ 18 రాత్రి ఒక ప్రత్యేక విమానంలో వీరిని న్యూఢిల్లీకి తరలించింది. ఈ 110 మంది విద్యార్థులని న్యూఢిల్లీకి 19/6/2025 తెల్లవారుజామున వీరిని తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఇరాన్తో మోర్ ఓవర్ చాలా దేశాలు సరిహద్దును కలిగి ఉన్నాయి. అది అజర్బైజాన్ అనేటువంటి ఒక దేశం, తుర్కియే లేదా టర్కీ అనేటువంటి ఒక దేశం, పాకిస్తాన్ అనేటువంటి దేశం. ఈ 3 దేశాలతో భారత్కి సత్సంబంధాలు తక్కువగా ఉండడం, పూర్తిగా లేకపోవడం కారణంగా భారత్తో సత్సంబంధాలు కలిగి ఉన్న ఆర్మేనియా దేశాన్ని భారత్ ఎంచుకొని అక్కడ నుంచి వీరిని తరలించడం జరిగింది. ఇది ఆపరేషన్ సింధూకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు. అయితే దీని తర్వాత మనం రెండో టాపిక్గా తీసుకున్నటువంటి టాపిక్ QS ప్రపంచ యూనివర్సిటీ లేదా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్. QS ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ 2026. ఈ QS ఎప్పుడు కూడా ఈ సంవత్సరం 2025లో ఈ ర్యాంకింగ్స్ని విడుదల చేస్తే దానికి 2026 అని పేరు పెడుతుంది. 2024లో విడుదల చేస్తే 2025 అని పేరు పెట్టడం జరుగుతుంది. అందుకే 2026. QS అంటే క్వాకరెల్లి సైమండ్స్ అంటారు. క్వాకరెల్లి సైమండ్స్. ఈ క్వాకరెల్లి సైమండ్స్ అన్నటువంటి ఈ సంస్థ ప్రతి సంవత్సరం 2004 నుండి కూడా ప్రతి సంవత్సరం ఈ విశ్వవిద్యాలయాల ర్యాంకులని విడుదల చేస్తుంది. వాటి యొక్క పనితీరు, ఫ్యాకల్టీ యొక్క అపాయింట్మెంట్స్, ఫ్యాకల్టీ యొక్క తీరు, ఆ యూనివర్సిటీలో చదివినటువంటి వారు ఉద్యోగాలు పొందుతున్న తీరు, పరిశోధన విధానం, అలా చాలా రకాలైనటువంటి సర్కమ్స్టాన్సెస్ని, పిల్లర్స్ని తీసుకొని ఈ ర్యాంకింగ్స్ని ప్రతి సంవత్సరం క్వాకరెల్లి సైమండ్స్ అనే సంస్థ, అమెరికాకు చెందిన సంస్థ, ఇది విడుదల చేస్తుంది. అయితే ముందు మనం మన భారతదేశానికి సంబంధించిన యూనివర్సిటీల పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం. ఈ QS ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ని QS ఎప్పుడు విడుదల చేసిందంటే జూన్ 19, 2025న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఈ క్వాకరెల్లి సైమండ్స్ వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ ప్రకారము భారతదేశం నుంచి 54 విశ్వవిద్యాలయాలు ఈ నివేదికలో చోటు దక్కించుకున్నాయి. 54. ఇట్ వాజ్ ఎ సిగ్నిఫికెంట్ లీప్ ఫర్ ద ఇండియాస్ హైయర్ ఎడ్యుకేషన్. భారత ఉన్నత విద్యా విధానంలో ఇది ఒక అద్భుతమైనటువంటి పురోగతి. యాజ్ మెనీ యాజ్ 54 యూనివర్సిటీస్ ఫీచర్డ్ ఇన్ దిస్ లిస్ట్ ఫ్రమ్ ఇండియా. భారత్ నుంచి అత్యధికం ఇప్పటి వరకు. అయితే ఈ 54 విశ్వవిద్యాలయాలలో, భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఈ 54 విశ్వవిద్యాలయాలలో టాప్లో నిలిచిన భారతీయ విశ్వవిద్యాలయం ఏమిటి అంటే IIT ఢిల్లీ. IIT ఢిల్లీ ఇండియా నుంచి అగ్రస్థానంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంగా నిలిచింది.
ఇండియా నుంచి టాప్ ర్యాంక్డ్ ఇది. కానీ ఓవరాల్గా దీని గ్లోబల్ ర్యాంకును తీసుకుంటే ఇది 123వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఐఐటి ఢిల్లీ 123వ స్థానం, ఇండియాలో టాప్ ర్యాంక్డ్ పొజిషన్. అయితే ఇదే ఐఐటి ఢిల్లీ గత క్యూఎస్ ర్యాంకింగ్స్తో పోల్చుకుంటే 27 స్థానాలు ఎగబాకింది. 27 స్థానాలు ఎగబాకింది. చాలా ఇంపార్టెంట్. అంటే ఇంక్రీజ్ చేసుకుంది. అంటే 2025 పేరుతో వచ్చినటువంటి క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్లో ఐఐటి ఢిల్లీ 150వ స్థానంలో నిలిచింది. అంటే సుమారు 27 స్థానాలని ఎగబాకింది. అదే 2024 పేరుతో వచ్చినటువంటి నివేదికలో పోల్చుకుంటే ఈ ఐఐటి ఢిల్లీ 197వ స్థానంలో నిలిచింది. 2024తో వచ్చిన నివేదికతో పోల్చుకుంటే సుమారు 74 ర్యాంకులు మెరుగుపరుచుకుంది. లాస్ట్ ఇయర్ నివేదికతో పోల్చుకుంటే ఐఐటి ఢిల్లీ 27 స్థానాలు మెరుగుపరుచుకొని ఇండియాలోనే టాప్ యూనివర్సిటీగా ప్రపంచవ్యాప్తంగా 123వ స్థానంలో ఐఐటి ఢిల్లీ నిలిచింది. అయితే ఐఐటి ఢిల్లీ అనేది చాలా కీలకమైనటువంటి పిల్లర్స్లో 7 కీ మెట్రిక్స్లో 7 కీ మెట్రిక్స్లో మంచి పెర్ఫార్మెన్స్ని పొందడం జరిగింది. అందులో ఎంప్లాయర్స్ రెప్యుటేషన్లో ప్రపంచవ్యాప్తంగా 50వ స్థానంలోను, సిటేషన్ పర్ ఫ్యాకల్టీకి ఇచ్చేటువంటి గౌరవం పరంగా తీసుకుంటే 86వ స్థానంలో ప్రపంచంలో నిలిచింది. అకాడమిక్ రెప్యుటేషన్లో ప్రపంచవ్యాప్తంగా 142వ స్థానంలో ఐఐటి ఢిల్లీ నిలిచింది. అదే భారత్ నుంచి 2వ స్థానం పొందినటువంటి సంస్థ ఐఐటి బొంబాయి. ఇది 2025 నివేదికలో భారత్లో అగ్రస్థానంలో నిలిస్తే ఈసారి 2వ స్థానానికి పడిపోయింది. ఐఐటి బొంబాయి ఈ నివేదికలో 2026 నివేదికలో 129వ స్థానంలో నిలిచింది. 2025లో 118వ స్థానంలో నిలిచింది. 2025 నివేదిక పేరుతో వచ్చిన దాంట్లో 118వ స్థానం ఉండగా సుమారు 11 ర్యాంకులు దిగజారింది ఐఐటి బొంబాయి. 11 ర్యాంకులు దిగజారింది. అలాగే ఇంకొక సంస్థ మనం తీసుకుంటే భారత్ నుంచి అగ్రస్థానంలో ఉన్న 3వ సంస్థ ఏమిటి అంటే ఐఐటి మద్రాస్, ఐఐటిఎం. ఈ ఐఐటి మద్రాసు ఓవరాల్గా తీసుకుంటే ఈ నివేదికలో 180వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఐఐటి మద్రాస్ రికార్డెడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ర్యాంకింగ్లో అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ సాధించినటువంటి సంస్థగా ఐఐటి మద్రాస్ నిలిచింది. 227వ స్థానంలో గత నివేదికలో ఉంటే సుమారు 47 స్థానాలు మెరుగుపరుచుకొని 180వ స్థానానికి ఐఐటి మద్రాస్ నిలిచింది. అయితే ఓవరాల్గా భారతదేశము అత్యధిక 54 విశ్వవిద్యాలయాలని చోటు దక్కించుకుందని చెప్పాము. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే టాప్ 100లో ఈ నివేదిక ప్రకారం టాప్ 100లో ఒక్క భారతీయ సంస్థ కూడా చోటు దక్కించుకోలేదు. నెంబర్ 2 రెండో రకమైన అంశం, టాప్ 200లో భారత్ నుంచి 3 యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. 1 ఐఐటి ఢిల్లీ 123, 2 ఐఐటి బొంబాయి 129, 3 ఐఐటి మద్రాస్ 180వ స్థానం. ఓకే, అలాగే అత్యధిక సంఖ్య పరంగా భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో అమెరికా ఉండగా 2వ స్థానంలో యూకే, 3వ స్థానంలో చైనా. ఈ 3 అత్యధిక యూనివర్సిటీలని ఈ ర్యాంకింగ్స్లో అత్యధిక యూనివర్సిటీలు సంఖ్య పరంగా అత్యధిక యూనివర్సిటీలు పొందినవి టాప్ 3 యుఎస్ఏ, యూకే, చైనా ఉండగా భారత్ 4వ స్థానంలో నిలిచింది. అలాగే 8
భారతీయ విశ్వవిద్యాలయాలు తొలిసారి ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది. 8 ఇండియన్ యూనివర్సిటీస్ డెబ్యూ ఫస్ట్ టైం ఇందులో చోటు దక్కించుకున్నాయి. మరికొన్ని నోటెడ్ యూనివర్సిటీలు లేదా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ను తీసుకుంటే ఐఐటి ఖరగ్పూర్ 215వ ర్యాంకులో, ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటారు, ఇది 219 దగ్గర, ఢిల్లీ యూనివర్సిటీ 328వ స్థానంలో దక్కించుకున్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 విశ్వవిద్యాలయాలని ఒక్కసారి మనం తీసుకుంటే 1వ స్థానంలో ఎంఐటి నిలిచింది. యుఎస్ఏకి చెందినటువంటి ఎంఐటి, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు, ఇది అమెరికాలో ఉంది. ఆ ఎంఐటి టాప్ ర్యాంక్లో నిలిచింది. 100 అవుట్ ఆఫ్ 100 పాయింట్స్ని సాధించింది. అయితే ఎంఐటి అనే సంస్థ టాప్ ర్యాంక్లో పొందడం ఇది వరుసగా 14వసారి. గత 14 ఏళ్లుగా ఎంఐటినే టాప్లో ఉంటుంది. 2వ స్థానంలో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అనే సంస్థ 2వ స్థానంలో నిలిచింది, ఇంగ్లాండ్కు చెందినది. 3వది అమెరికాకి చెందిన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకోగా, 4వ స్థానంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం అమెరికాకి చెందినటువంటిది. అలాగే 5వది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఇది అమెరికాలో ఉన్న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం. ఈ 5 టాప్ 5లో చోటు దక్కించుకోవడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. సాహిత్య అకాడమీ యువ పురస్కార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితులలో ప్రశ్న దీని మీద అడగడానికి అవకాశం ఎక్కువ ఉంది. సాహిత్య అకాడమీ యువ పురస్కార్, దీనిని 35 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి రచయితలకు మాత్రమే ఇస్తారు. అయితే ఈ సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025ని 18/6/2025న కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అధ్యక్షులు అయినటువంటి మాధవ్ కౌశిక్ అధ్యక్షతన ఢిల్లీలో ఒక సమావేశం జరిగితే, ఆ సమావేశంలో భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గుర్తించిన 22 భారతీయ భాషలతో పాటుగా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మరియు రాజస్థానీ అనేటువంటి భాషలకి, అంటే మొత్తం 22 8వ షెడ్యూల్లో, భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించబడిన 22 భారతీయ భాషలు ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ రాజస్థానీ భాషలు, అంటే మొత్తం 24 భారతీయ భాషలలో అత్యద్భుతమైన రచనలు 35 సంవత్సరాల లోపు కలిగినటువంటి రచయితలు ఎవరైతే రచనలు చేస్తారో వారికి ఈ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఇవ్వడానికి ఈ అవార్డుని కేంద్ర సాహిత్య అకాడమీ 2011లో ప్రారంభించింది. 2011లో ప్రారంభించిన ఈ అవార్డుని 2025 సంవత్సరానికి గాను మొత్తం 23 మందికి ప్రకటించారు. 24 భాషల్లో ఈ సంవత్సరం 23 మందికి మాత్రమే ప్రకటించారు. ఈ సంవత్సరంలో సాహిత్య అకాడమీ యువ పురస్కార్ని ఏ భాషకి ప్రకటించలేదు అంటే డోగ్రీ అనే భాషకి ప్రకటించలేదు. రకరకాల కారణాల కారణంగా
ఈ డోగ్రీ భాషకి ప్రకటించలేదు. ఈ అవార్డు పొందినటువంటి గ్రహీత ఎవరైనా సరే ఒక కాంస్య లేదా తామ్ర పతకము, తామ్ర ఫలకము అని రాసుకోండి. తామ్రము అంటే రాగితో చేయబడిన ఒక ఫలకము ప్లస్ దాంతో పాటుగా 50,000 రూపాయల నగదు బహుమతిని పొందుతారు. అయితే ఈ సంవత్సరం 23 భారతీయ భాషలకు ఇచ్చారు. ఒక్కొక్క భాషకి 3 సభ్యులతో కూడినటువంటి ఒక జ్యూరీ పనిచేస్తుంది. 3 సభ్యుల జ్యూరీ పనిచేస్తుంది. అయితే ఈ సంవత్సరం తెలుగు భాష నుండి మనం మిగతా భాషలకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మన మాతృభాష అయినటువంటి తెలుగు భాష నుండి ఈ సంవత్సరం ఈ యువ పురస్కారాన్ని మై రావణ అనేటువంటి పుస్తకానికి ప్రకటించారు. మై రావణ అని ఇంగ్లీష్లో MAIRAVANA మై రావణ అనేటువంటి పుస్తకానికి ప్రకటించారు. తెలుగులో మై రావణ. ఈ మై రావణ అనేది ఒక నవల. ఇట్ ఈజ్ ఏ నవల్. అయితే ఈ మై రావణ నవలని ఎవరు రచించారు అంటే ప్రసాద్ సూరి. ఈ ప్రసాద్ సూరి చేత రచించబడిన ఈ నవల, ఈయన ప్రసాద్ సూరి విశాఖపట్నంలో ఒక మత్స్యకార గ్రామం, రాంబిల్లి మండలంలో ఒక మత్స్యకార గ్రామంలో 2000 సంవత్సరంలో జన్మించారు. ఈ 2000 సంవత్సరంలో విశాఖపట్నానికి చెందినటువంటి ఈయన ఈ ప్రసాద్ సూరి మై రావణ అనే పుస్తకాన్ని మత్స్యకారుల జీవిత చరిత్ర పైన, మత్స్యకారుల జీవన శైలి పైన రచించడం జరిగింది. దాంతో ఈ పుస్తకానికి అవసరమైన మొదటి పేజీ అట్ట ఉంటుంది కదా, ఆ అట్ట బొమ్మని కూడా ఆయనే వేసుకున్నారు ఈ మై రావణ అన్నటువంటి పుస్తకానికి. ఈ పుస్తకానికి ఎంపిక చేయడానికి దీంతో పాటుగా మరొక 7 పుస్తకాలు, అంటే మొత్తం 8 పుస్తకాలు పోటీలో నిలబడ్డాయి. అందులో మై రావణని ఎంపిక చేశారు. తెలుగు అవార్డుని ఎంపిక చేయడానికి, తెలుగు అకాడమీ యువ సాహిత్య పురస్కారాన్ని ఎంపిక చేయడానికి 3 సభ్యుల జ్యూరీ పనిచేస్తుంది. ఆ 3 సభ్యుల్లో 1 జిఎస్ చలం, 2 కుప్పిలి పద్మ, 3 పెద్దింటి అశోక్ కుమార్లు పనిచేశారు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. తర్వాత మరొక పురస్కారము సాహిత్య అకాడమీతో ఇచ్చేటువంటి పురస్కారం బాల సాహిత్య పురస్కార్ 2025. బాల సాహిత్య పురస్కార్ 2025. Very, very, very important this one also. బాల సాహిత్య పురస్కార్ 2025. దీనిని కూడా సేమ్ రూల్స్, ఇందాక యువ పురస్కార్కి ఏ రూల్స్ అయితే ఉన్నాయో అవే రూల్స్. ఈ బాల సాహిత్య పురస్కార్ని 18/6/2025న సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అధ్యక్షుడైన మాధవ్ కౌశిక్ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ఈ బాల సాహిత్య పురస్కారాన్ని ప్రకటించారు. అయితే ఈ అవార్డుకి సంబంధించినటువంటి కీలకమైన అంశం, ఈ అవార్డుని కూడా భారత రాజ్యాంగం గుర్తించిన 22 భారతీయ భాషలు ప్లస్ ఇంగ్లీషు ప్లస్ రాజస్థానీ అనేటువంటి 24 భారతీయ భాషలలో గత 5 సంవత్సరాలు, అంటే ఈ అవార్డు ప్రకటించడానికంటే ముందు సంవత్సరం వరకు గత 5 ఏళ్లలో ప్రచురించబడిన బాల సాహిత్య పుస్తకాలకి ఈ అవార్డుని ఇస్తారు. 24 భాషల్లో గత 5 సంవత్సరాలలో ప్రచురించబడిన పుస్తకాలకి ఎలిజిబుల్. ఇప్పుడు 2025 అవార్డుకి కట్ ఆఫ్ డేట్ ఎలా ఉంటుంది అంటే ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. 1 జనవరి 2019 నుండి 31 డిసెంబర్ 2023 మధ్య ప్రచురించబడిన పుస్తకాలకి
ఈ బాల సాహిత్య పురస్కార్ని ఇస్తారు. ఈ అవార్డు గ్రహీత కూడా ఒక తామ్ర ఫలకము ప్లస్ 50,000 రూపాయల నగదు బహుమతిని పొందుతారు. అయితే ఈ సంవత్సరము 2025 సంవత్సరానికి ఈ 24 భారతీయ భాషలకి కూడా ప్రదానం చేశారు. ఈ బాల సాహిత్య పురస్కార్ని 2010లో ప్రారంభించారు. 2010 యువ పురస్కార్ అయితే 2011, బాల సాహిత్య పురస్కార్ అయితే 2010లో ప్రారంభించారు. అయితే మన తెలుగు భాష నుండి ఈ బాల సాహిత్య పురస్కార్ 2025ని పొందినది ఎవరు అంటే గంగిశెట్టి శివకుమార్ పొందడం జరిగింది. ఈ గంగిశెట్టి శివకుమార్ అన్నటువంటి ఈయన ఏ పుస్తకానికి ఈ అవార్డుని పొందారు అంటే కబుర్ల దేవత అనే పుస్తకం. కబుర్ల దేవత అనేటువంటి ఒక పుస్తకానికి ఈయన ఈ అవార్డు పొందారు. ఇది ఒక కథా పుస్తకం, స్టోరీ. 2023లో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అయితే తెలుగు భాష గ్రహీత కోసం సుమారు 9 పుస్తకాలు, దీంతో పాటుగా 9 పుస్తకాలు పోటీ పడ్డాయి. దాన్ని ఎంపిక చేయడానికి ఒక జ్యూరీ పనిచేసింది. ఆ జ్యూరీలో 3 సభ్యులు ఉంటారు. కన్నెగంటి అనసూయ, డాక్టర్ ఎం భూపాల్ రెడ్డి, అలాగే కిలపర్తి దాలినాయుడు అనే 3 జ్యూరీ ఈ అవార్డుని ఎంపిక చేసింది. అలాగే ఈ అవార్డుల్ని ఇచ్చేది కేంద్ర సాహిత్య అకాడమీ అని చెప్పుకున్నాం. ఈ కేంద్ర సాహిత్య అకాడమీని 1954లో ప్రారంభించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉన్నాయి. 1954 మార్చి 12న దీన్ని ప్రారంభించారు. ఇది ఇండియాస్ ప్రీమియర్ లిటరరీ ఇన్స్టిట్యూట్, సాహిత్య రంగాన్ని ప్రోత్సహించే ఒక అద్భుతమైనటువంటి సంస్థ. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని రకాల సాహిత్యాలని 24 భాషల్లో, 22 రాజ్యాంగం గుర్తించిన ఇంగ్లీష్ ప్లస్ రాజస్థానీ భాషల్లో సాహిత్యాన్ని గుర్తిస్తుంది. ఎలా గుర్తిస్తుంది అంటే అవార్డులు ఇవ్వడం ద్వారా, ఫెలోషిప్స్ ఇవ్వడం ద్వారా, గ్రాంటులని రిలీజ్ చేయడం ద్వారా, పబ్లికేషన్స్ ద్వారా, లిటరరీ ప్రోగ్రామ్స్ని నిర్వహించడం ద్వారా, వర్క్షాప్స్ని, ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేయడం ద్వారా భాషల అభివృద్ధి కోసం ఇది కృషి చేస్తుంది. అయితే దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు మాధవ్ కౌశిక్. దీనికి రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. కోల్కతాలో ఒక రీజనల్ ఆఫీస్, బెంగళూరులో ఒక రీజనల్ ఆఫీస్, చెన్నైలో ఒక రీజనల్ ఆఫీస్, ముంబైలో ఒక రీజనల్ ఆఫీస్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నింటికీ కూడా త్రిపురలోని అగర్తలాలో ఒక రీజనల్ ఆఫీసు, మొత్తం 5 రీజనల్ ఆఫీసెస్ని కూడా ఏర్పాటు చేసుకుంది సాహిత్య అకాడమీ. ఓకే, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అవార్డుని ప్రకటించారు. ప్రదానం అనేది తదుపరి నెలల్లో జరుగుతుంది. నెక్స్ట్ మనకి మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్స్లో ఒక వ్యక్తి మరణించారు అని చెప్పుకున్నాము. ఆ మరణించిన వ్యక్తి గురించి ఇప్పుడు మనం చూద్దాం. మారుతి చితంపల్లి మరణము. మారుతి చితంపల్లి మరణము. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. డెఫినెట్గా ప్రశ్న అయితే రావడానికి అవకాశం దీని మీద కూడా ఉంది. ఈయన ప్రముఖ పర్యావరణవేత్త, ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్, వన్యప్రాణి నిపుణులు. ఈయన పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. పద్మశ్రీ కూడా పొందారు. ఎప్పుడంటే 2025 సంవత్సరానికే పద్మశ్రీ పొందారు. ప్లస్ ఏప్రిల్ 30, 2025న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకోవడం కూడా జరిగింది. అయితే ఈయన ఈరోజు అంటే 19/6/2025న మరణించడం జరిగింది. మహారాష్ట్రలోని షోలాపూర్లో హీ వాజ్ డైడ్. ఏజ్ రిలేటెడ్ ఎలిమెంట్స్, వృద్ధాప్య కారణాల కారణంగా ఈయన మరణించారు. ఈయన వయస్సు 93 సంవత్సరాలు. మరణించినప్పటికీ 93 సంవత్సరాల వయస్సు. ఈయన 13 భాషల్లో అనర్గళంగా
మాట్లాడగలరు. ఆ అనర్గళంగా మాట్లాడడం వలన 36 సంవత్సరాల పాటు ఈయన అటవీ డిపార్ట్మెంట్లో పనిచేసి అక్కడ అందులో ఉన్న గిరిజనులతో మాట్లాడి వారికి సంబంధించిన సమాచారాన్ని తీసుకొని ఆయన రాసించిన డైరీస్, ఆయన ఎవరెవరిని కలిశాడో ఆ డైరీసు చేపల మీద పరిశోధన కోసం, జంతువుల మీద పరిశోధన కోసం, చెట్ల మీద పరిశోధన కోసం ఉపయోగపడింది. ఇది ఈయనకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు. ఖచ్చితంగా ప్రశ్న రావడానికి. ఇప్పుడు అంతర్జాతీయ మరియు జాతీయ అంశాల పరంగా లింకింగ్ పాయింట్ని ఇప్పుడు మనం చూద్దాము. భారత్ క్రొయేషియా ఒప్పందాలు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 15, 2025 నుండి జూన్ 19, 2025 వరకు 3 దేశాల పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఆ 3 దేశాల పర్యటనలో భాగంగా ఒకటోది సైప్రస్ అనేటువంటి దేశం, నికోషియా దాని రాజధాని. ఈ సైప్రస్ దేశము ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ని సందర్శించడం సుమారు 23 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ దేశాన్ని సందర్శించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రధాని సందర్శించిన తొలి దేశం సైప్రస్. టర్కీకి సరైన సమాధానం ఇవ్వడం కోసం ఈ పర్యటనని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాకిస్తాన్లు యుద్ధం చేసుకుంటే అది సోన్గర్ పేరుతో తయారు చేసిన డ్రోన్లని పాకిస్తాన్కి సపోర్ట్ చేసి బహిరంగంగానే ఆ యుద్ధంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. అయితే అంతకుముందే 2023లో టర్కీ మరియు సిరియా 2 దేశాలు భారీగా ఒక భూకంపానికి గురైతే ఆపరేషన్ దోస్త్ అని పేరు పెట్టి అన్ని రకాల సహాయ సహకారాలని భారత్ అందిస్తే వాటిని మర్చిపోయి పాకిస్తాన్కి సహకరించింది. ఆ తర్వాత రెండవది కెనడా దేశ పర్యటనకు వెళ్ళారు. G7 51వ G7 సమావేశానికి హాజరవ్వడానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు హాజరయ్యారు. ఆ తరువాత తన 3వ లెగ్ని క్రొయేషియా దేశంలో పర్యటించడం జరిగింది. ఒక భారతీయ ప్రధాని క్రొయేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఎవరు వెళ్ళలే, ఇదే ఫస్ట్ అన్నమాట. ఆ క్రొయేషియా ప్రధానమంత్రి ఆండ్రెజ్ ప్లెంకోవిక్ ని కలవడం కూడా జరిగింది. ఆండ్రెజ్ ప్లెంకోవిక్ ని కలవడం కూడా జరిగింది. ఆయనతో పాటుగా భారత్ క్రొయేషియా దేశాల్లో 4 ఒప్పందాలపైన సంతకాలు చేశాయి. ఇదే రేపు ప్రశ్న. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రొయేషియా పర్యటనలో భాగంగా ఆ దేశంతో ఎన్ని ఒప్పందాలు సంతకాలు చేశారు లేదా సంతకాలు చేసుకున్నాయంటే 4 ఒప్పందాలు. ఆ 4 ఒప్పందాలని ఖచ్చితంగా మనం చదవాలి. రేపు ప్రశ్న ఇంకొక రకంగా ఎలాగవచ్చు అంటే భారత్ క్రొయేషియాల మధ్య 4 ఒప్పందాలు 2025 జూన్లో జరగగా ఆ ఒప్పందాలలో లేనిదేది అని అడుగుతాడు. కాబట్టి చాలా బాగా గుర్తుపెట్టుకోండి. 1 వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో సహకారం కోసం ఒక ఒప్పందం, అగ్రిమెంట్ ఇన్ ద కోఆపరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. నెక్స్ట్ రెండోది సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం 2026-2030 5 సంవత్సరాలలో ఆ దేశానికి క్రొయేషియాకి భారత్కి మధ్య కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ని చేయడం కోసం ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో సహకార కార్యక్రమం 2025 నుంచి 2029 మధ్య. ఇన్ ద కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ క్రొయేషియా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2025-29 ఇది ఒక 5 సంవత్సరాల కార్యక్రమం. 3 జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో హిందీ చైర్ ఏర్పాటు కోసం ఒక ఒప్పందం కుదిరింది. జాగ్రెబ్ అనేది క్రొయేషియా దేశ రాజధాని. ఈ క్రొయేషియానే యూరోపియన్ యూనియన్లో 28వ సభ్య దేశంగా చేరింది. దాంతో 28 సభ్య దేశాలైనాయి క్రొయేషియాతో. కానీ 2020 తర్వాత యునైటెడ్ కింగ్డమ్ యూకే అనే దేశం యూరోపియన్ యూనియన్ నుంచి సభ్యత్వాన్ని రద్దు చేసుకుని వెళ్ళిపోయింది. దాన్ని బ్రెగ్జిట్ అంటారు. దాంతో యూరోపియన్ యూనియన్లో 27 సభ్య దేశాలు మాత్రమే ఉన్నాయి.
ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఒప్పందం. రెండోది త్రైపాక్షిక ఒప్పందం. నిన్న జరిగింది ఒప్పందం. జూన్ 18, 2025 ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం త్రైపాక్షిక అంటే 3 సంస్థలు కానీ 3 పార్టీలు కానీ కలిస్తే దాన్ని ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అంటారు, త్రైపాక్షిక ఒప్పందం. ఒకటి ఈ ఒప్పందం కుదుర్చుకున్నవి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్న ఒక డిపార్ట్మెంటు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అంటారు, NIOS అనేటువంటి ఒక సంస్థ. అండ్ NCERT, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటారు ఈ సంస్థ. ఈ 3 కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దేనికోసం అంటే దివ్యాంగుల విద్యని సమ్మిళితం చేసి వారికి అద్భుతమైన విద్యని దివ్యాంగులకు అందించడం. దివ్యాంగులు లేదా వికలాంగులు అంటారు, పర్సన్ విత్ డిజేబిలిటీస్. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016, దివ్యాంగుల హక్కుల చట్టం 2016, జాతీయ విద్యా విధానం 2020లకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ప్రకటించారు. నెక్స్ట్ MOPR అండ్ భాషిని అనే ఈ 2 సంస్థలు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం 19/6/2025 కుదిరింది. MOPR అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ చాలా ఇంపార్టెంట్. ఈ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజు, అలాగే కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందినటువంటి భాషిని అనే సంస్థలు ఈరోజు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. లోకల్ గవర్నెన్స్ లేదా రూరల్ గవర్నెన్స్, గ్రామీణ ప్రాంత పరిపాలనలో భాషల అడ్డంకులని తొలగించడం కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. గ్రామీణ పరిపాలనలో భాషల అడ్డంకిని తొలగించడం అనేటువంటి ఒక ముఖ్యమైన లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. భాషిని అనేటువంటిది ఒక నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్, లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేసేటువంటి ఒక అద్భుతమైన మిషన్. ఈ భాషినిని 2022 ఆగస్టులో గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించారు. దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT తయారు చేసింది. భాషిని అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ చూడండి, BHASH అంటే భాష. భాషినిలో ఒకటి భాష, ఇంటర్ఫేస్, IN అంటే ఇంటర్ఫేస్, భాష ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా అనేది దీని అబ్రివేషన్, ఫర్ ఇండియా. అన్ని రకాల భాషలని ట్రాన్స్లేట్ చేయడం, ట్రావెలింగ్కి వెళ్ళిన వారు ఈజీగా వేరే భాషని చెప్పి వారితో కమ్యూనికేట్ చేయవచ్చు. అలాంటి అద్భుతమైన లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్గా భాషని చెప్తారు. దానివలన మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్కి అవసరమైన భాషా ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్స్ని అది అందించగలుగుతుంది. ఇది ఎంపవర్ చేస్తుంది పంచాయతీరాజ్ వ్యవస్థనని ప్రకటించడం జరిగింది. ఈ 3 ఒప్పందాలు చాలా ఇంపార్టెంట్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.